బ్యూట్స్ ఫుల్ చెలేస్తుంది. సో ఇప్పుడు సైడ్గా అనుకుంటున్నాను. చాలా మంచిగా సూపర్. మార్నింగ్ కూల్ వెదర్లో ఈ చలిలో చాయ్ తాగితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. దిస్ ఈజ్ అవర్ అనదర్ ఫ్యామిలీ. నైస్. మన ఖుషి పాప. Very good morning dudes, welcome back to the channel One Dude. This is day 15 of our daily posting challenge after knowing the power of content creation. అసలు బ్యాక్గ్రౌండ్ చూడండి, మొత్తం అగ్రికల్చర్ ల్యాండ్స్ అండ్ ఫార్మ్స్. Such a nice place. We come early morning when we come to the village. Such a nice sunrise, lovely sounds by all the crows, and actually this is the view in the early morning. ఇది మా ఊరి కట్ట అంటారనమాట. ఇంకా ఇక్కడి నుంచి స్టార్ట్ లాస్ట్ వరకు కట్ ఇన్ ద సెన్స్ అదొక పెద్ద బ్రిడ్జ్ లాగా అనమాట. ఈ చెట్టే మా ఊరికి అందం. ఇదిగోండి మన సైన్యం అంతా వస్తుంది. యాక్చువల్లీ దిస్ ఈజ్ ద హోల్ విలేజ్. ఇంకా కొంచెం అటు సైడ్ ఇంకా పెద్దది ఉంది, కొంచెం దూరం వెళ్తే కనపడుతుంది. అండ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ ఫీలింగ్ ఏంటంటే చాలా ఇయర్స్ తర్వాత మా ఊరి చెరువు నిండింది. అసలు లోటస్ ఫ్లవర్స్ అన్నీ వస్తున్నాయంటే నీళ్లు చాలా పుష్కలంగా ఉన్నాయని అర్థము. చిన్నప్పుడు ఎప్పుడో చూసామన్నమాట చెరువులో నీళ్లు, కానీ ఇప్పుడు చాలా ఇయర్స్ తర్వాత చూస్తుంటే కన్నులో విందుగా ఉందన్నమాట. ఇప్పుడు మీకు ఈరోజు వ్లాగ్లోనే చూపిస్తాను మా గుంజను అక్కడ ఎలా వాటర్ ఫ్లో అవుతూ ఉంటాయో, దానికి ఎందుకు మేము అంత హైప్ ఇస్తున్నాము అనేసి. మేము చిన్నప్పటి నుంచి అది ఒక ఎమోషన్ అనమాట గుంజన్ అనేది. సో అందువల్ల మేము చాలా అక్కడ వాటర్ ఉన్నాయి, వాటర్ ఫ్లో అవుతున్నాయి అంటే అది మాకు చాలా పెద్ద విషయం అనమాట. అందరూ కట్ట మీదకి ఎర్లీ మార్నింగ్ వాక్కి వస్తారు. టెంపుల్ చెన్నకేశ్వర స్వామి టెంపుల్ చాలా ఫేమస్ అండ్ పవర్ఫుల్ కూడా. ఎందుకు ఫేమస్ అంటున్నానంటే దానికి ఒక చాలా పెద్ద హిస్టరీ ఉంది. ఆ టెంపుల్లో ఇప్పుడు మ్యారేజెస్ కూడా జరుగుతాయి. దిస్ ఈజ్ ద వ్యూ ఆన్ అవర్ విలేజ్ కట్ట. ఎవ్రీ ఇయర్ వన్స్ అన్న మన విలేజ్కి వచ్చి ఇలా ఎక్స్పీరియన్స్ చేసి అన్నీ చూస్తూ ఉంటే చాలా ఆనందం వేస్తుంది. బ్యూట్స్, ఇప్పుడే మన నీమ్ చెట్టు నుంచి ఒక స్టెమ్ తీసుకున్నాము బ్రష్ చేద్దామని చెప్పేసి. సో ఇలా మనం కోసుకొని వాటిని ఇవన్నీ బ్రాంచెస్, చిన్న బ్రాంచెస్ అన్నీ తీసేసి ఇప్పుడు ఇక్కడ చూడండి ఇలా ఉండేదాన్ని ఈ స్టెమ్ అంతా ఒలిచేయాలి. సో ఇప్పుడు ఇలా చేసుకొని దీన్ని మనం మన బ్రష్ రెడీ. ఇంట్లో వాళ్ళు టూత్ బ్రష్ తెచ్చుకోమంటే నేను తెచ్చుకోలేదు, దీన్ని వేద్దామని చెప్పేసి. ఇప్పుడప్పుడు వేప చెట్టు దొరికినప్పుడు ఇలాగ ట్రై చేయండి, చాలా మంచిగా ఉంటుంది. చాలా చేదుగా ఉంటుంది, బట్ ఇట్ ఈస్ వెరీ మచ్ గుడ్ ఫర్ హెల్త్ అండ్ అవర్ టీత్ యాజ్ వెల్. చాలా చేదుగా ఉంది, బట్ అయినా విల్ ట్రై ఇట్. దీంతోనే మనం బ్రష్ కంప్లీట్ చేస్తున్నాం ఈరోజు. అప్పుడప్పుడు వీ నీడ్ టు ట్రై సమ్ డిఫరెంట్ థింగ్స్ అనమాట. సో లెట్స్ ట్రై. అరే షాకింగ్గా ఉంది, ఇక్కడ కొంచెం ప్లేస్ ఇలా ఎక్స్పాండ్ చేశారు రోడ్ నుంచి, అందరూ ఇలా కూర్చోడానికి అనుకుంటా. బాగుంది, లైక్ ప్రశాంతత చూడండి. ఎక్కడైతే వాటర్లో ఇలాంటి లోటస్ ప్లాంట్స్ ఉంటాయో ఆ వాటర్లో ఈత కొట్టకూడదు అనమాట. ఎందుకంటే లోటస్ ప్లాంట్ స్టెమ్స్ అన్నీ వచ్చేసి మన కాళ్ళకి చుట్టుకునేసి మనల్ని టైటన్ చేసేస్తాయి. So that's why we should not swim in the lotus plants water. ఆ సౌండ్స్ చూడండి అసలు ఎంత ప్రశాంతంగా ఉందో. అసలు ఈ చెట్టుకి చెదలు చూడండి. చెదలు తెలుసు కదా, చాలా డేంజర్. ఒకసారి పట్టుకుంటే వదలదు మళ్ళీ. వీడు అభి, ఇది వచ్చేసి ఖుషి, మా రెండు ఫ్యామిలీ మెంబర్స్. ఈ రెండు ఈ మధ్య ఫ్రెండ్స్ అవుతున్నాయి. ముందు అసలు ఎప్పుడు గొడవ పడుతూ ఉంటాయి, ఇప్పుడు ఈ మధ్య ఫ్రెండ్స్ అవుతున్నాయి. డ్యూడ్స్, రైడింగ్ ఏ సైకిల్ ఇన్ ద విలేజ్ ఫీల్స్ డిఫరెంట్. చూడండి ఇంటి ముందర చాలా కలర్ఫుల్ రంగోలీస్ అన్నీ వేసున్నారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, బాబా సూపర్. దిస్ ఈజ్ ఎ డిఫరెంట్ టైప్ ఆఫ్ రంగోలీ. ఇది చాలా చిన్నది, నైస్. గొబ్బెమ్మను కూడా పెట్టారు వీళ్ళు. ఇది ఇంకోటి, ఇక్కడ కూడా చూడండి రంగోలీస్ అన్నీ చాలా కలర్ఫుల్గా వేశారు చాలామంది. నైస్.
చాలా రోజులైంది ఇన్ని కలర్ఫుల్ రంగోలీస్ చూసి. మటన్ కూడా తెచ్చారు ఈరోజు. మొత్తం రచ్చే ఇక్కడ చికెన్ మొత్తం చేసేటప్పుడు కూడా చూపిస్తాను డ్యూట్స్. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది వంటకాలు. చికెన్ పుల్స్ ఈజ్ గెట్టింగ్ రెడీ. కర్రీ తీసుకెళ్ళి ఇక్కడ వేసి మంచిగా కర్రీ చేసుకొని తింటే ఆ ఫీలే వేరబ్బా. అది పైగా కట్టెల పొయ్యి మీద. ఇది చూడండి, దీనికి ఎప్పుడు పెడతారా అని వెయిట్ చేస్తోంది. డ్యూట్స్ ఇది మటను, ఇది వచ్చేసి ఎముకలు, ఇది మెత్తని ముక్కలు, ఇది వచ్చేసి చూడండి కిడ్నీ, లివర్, ఇది వచ్చేసి దొమ్మ అంట. జ్యూట్స్ అసలు మటన్ హైలైట్ ఉంది చూడడానికి. మనం వండుకొని తింటే ఉంటుంది నా సామిరంగా. చికెన్ కర్రీ అసలే మా పిన్ని చేస్తుంది వేరే లెవెల్. ఇంకా చికెన్ ఇంకా మాటలు లేవు. ఇంకా మటన్ చూడాలి. మటన్ చూడడానికి హైలైట్ ఉంది. ఎట్లా చేస్తారు, నీళ్ళగా చేస్తారా, పాయసం అవుతుందా, కర్రీ అవుతుందా ఏంటో, లెట్స్ సీ, స్టే ట్యూన్. బాబా చికెన్ కూర ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇంకొంచెంసేపు ఉంటే ఫినిష్ అయిపోద్ది. అబ్బా నోట్లో నుంచి నీళ్లు గారిపోతున్నాయి అసలే. ఇంకా తినేయడమే. చూపిస్తాను. దోశ చికెన్ కర్రీ వేసుకుంటే ఇంకా ఫుల్. ఈరోజు అంకాలమ్మ టెంపుల్ దగ్గరికి సర్దెత్తుకొని వెళ్తామన్నమాట మేము. సో బాయిల్ అవుతుంది రైసు. అయిపోయాక చూపిస్తాను ఎలా తీసుకెళ్తాము ఏంటి అనేది. డ్యూట్స్ కిడ్నీ, దొమ్మ, లివర్ ఈజ్ ఫ్రైయింగ్ ఆన్ ఫ్రైయర్. వావ్, దిస్ ఈజ్ ఫర్ వెజ్ పీపుల్. చెనిక్కాయల చట్నీ అండ్ దోశ. Now organs reached our plate. Let's taste it. నైస్. అన్ని మసాలాలు కరెక్ట్ సరిపోయాయి. మా చెల్లి తలలో అసలు పెయిన్లు చూడండి. పెయిన్లా ఈపులా ఏంది ఇవి? ఈపులంట. ఓడన్నా అసలు ఏంది ఇది? మ్యాగీ ఏంది, స్నానం చేస్తున్నావా లేదా? వీళ్ళు మాత్రం మాకు ప్లెయిన్ దోశ వేసి ఇప్పుడు వీళ్ళు ఎగ్ దోశ వేసుకుంటున్నారు. అటు ఖుషి కోసం చిన్న చికెన్ ముక్కలు ఉడికేస్తున్నాం డ్యూట్స్. అంకాలమ్మ అమ్మవారికి సర్ది తీసుకెళ్తారు అందరూ ఈరోజు ఊర్లో వాళ్ళంతా. చూపిస్తాను. సో ఇప్పుడు మనం కూడా వీళ్ళతో పాటు వెళ్ళాలన్నమాట. అందరూ ఊర్లో వాళ్ళందరూ వచ్చి జాయిన్ అవుతారు వీళ్ళ వెనకాల. అందరూ ఇలా సర్ది తీసుకెళ్తారు అంకాలమ్మ వారి దగ్గరికి. ఊర్లో అందరూ కలుసుకుంటూ ఇక్కడ అంకాలమ్మ అమ్మవారి గుడి దగ్గరికి వచ్చి అందరూ చుట్టూ 3 రౌండ్స్ వేసి తెచ్చిన అన్నాన్ని ఇక్కడ వేసి పూజించుకు వెళ్తారనమాట. ఉరుగులు, ఉరవల్ల పరవళ్ళు, తిరిచేడు మిరుగులు, ఎల్లంగి చూపులు, గురిచేడు వర్షంబు, ఈ నగరి సిరిచమంటున్నామంట. బండి అన్నం మెంత చెయ్యి పూర్తిగా కలిగి అల్లుళ్ళ దీవెన, ఆడబిడ్డల దీవెన, రసోదేవుడి దీవెన, యాసా దీవెన, బ్రహ్మదీవెన కలిగి శుభోదీవెన కలిగి. అలసందల వడల్లోకి చికెన్ ఆర్ మటన్ పులుసు వేసుకొని తింటూ ఉంటే సాబిరంగా అదిరిపోద్ది అంతే. డ్యూట్స్ ఇప్పుడు మన గుంజన్కి వెళ్తున్నాము. యాక్చువల్లీ టోటల్గా 3 గుంజన్స్ ఉంటాయి. గుంజన్ 1, గుంజన్ 2, గుంజన్ 3 అన్నీ చూపిస్తాను మీకు. మనం గుంజన్కి వెళ్ళే దారిలో చూడండి, ఇటు సైడ్ చూసిన వాటరే, ఇటు సైడ్ అంతా పొలాలు. డ్యూట్స్ వచ్చేసాం మన ఫస్ట్ గుంజన్కి. వాటర్ చూడండి అసలు, వావ్ అమేజింగ్. సూపర్ అసలు చాలా ఇయర్స్ అవుతుంది ఇన్ని వాటర్ ఇక్కడ చూసి. అమేజింగ్ గైస్. డ్యూట్స్ అసలు రచ్చర్రల్లో వాంచిపాడు నోకింగ్స్ చూడండి అసలు మొత్తం లొకేషన్ ఇదంతా మన ఊరే.
ఇంకా లోపలికి పోతే ఇంకా 2 గుంజన్స్ వస్తాయి. ఇది ఫస్ట్ది. వావ్, సూపర్ సూపర్. ఆ సౌండ్ ఏనండి అసలు ఆసమ్. వావ్, మైండ్ బ్లోయింగ్ ఆవేశం. ఇందులో ఇంకొక యూట్యూబర్ ఉన్నారు. యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసి సుమంత్ హెచ్బి లైఫ్. వాట్ ఈస్ హెచ్బి అంటే హాఫ్ బాయిల్ లైఫ్ అంట. సో కొంచెం క్రేజీగా క్యాచ్గా పెట్టాడు మనోడు ఛానల్ పేరు. ఇతనే హాయ్ గాయ్స్. అసలు ఛానల్లో మంచి మంచి కొంచెం పెడుతూ ఉంటాడు కంటెంట్. ఆసమ్, సూపర్ ఉంది. దిస్ ఈస్ ద ఫస్ట్ గుంజన్ డ్యూట్స్. కొంతమంది ఇక్కడ ఈత నేర్చుకుంటున్నారు. దీన్ని బుర్ర అంటారు. లైక్ సొరకాయని ఎండబెట్టి దాన్ని బుర్రలాగా వాడతారు. అంటే అది తేలుతుంది అనమాట, చాలా వెయిట్ ని మోస్తుంది. అందువల్ల సొరకాయతో చేస్తారు దాన్ని. ఈత నేర్చుకోవడానికి సపరేట్ గా ఎండబెడతారు అనమాట. ఇప్పుడు మనకి ఇది ఒక మినీ అడ్వెంచర్ అనమాట. స్లోగా దీని నుంచి వెళ్ళాలి, దీని లోపల నుంచి వెళ్ళాలి మనం. ఇప్పుడు యాక్చువల్లీ మనము మామిడికాయ తోటల నుంచి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు మామిడికాయ తోటలనే వాటర్ ఎక్కువైపోయి ఇలా అడ్వెంచరస్ గా తయారైపోయింది. మనం వెళ్ళాల్సిన పాత్ చాలా మంచిగా ఉంది, క్రేజీగా ఉంది. నేను ఫస్ట్ టైం ఇలా ఎక్స్పీరియన్స్ చేయడము. దీన్ని ఏదో చిన్న గుహలో వెళ్ళినట్టు. అసలు ఇవంతా చూడండి, మొత్తం వాన కొట్టుకొచ్చేసినట్టున్నాయి. ఇక్కడ నుంచి ఫస్ట్ గుంజన్ వ్యూ ఇలా వస్తుంది అనమాట. చూడండి, మొత్తం మామిడి తోటలే. ఇప్పుడు ఈ మామిడి తోటల్లో నుంచి మనం దారి కరెక్ట్గా వెతుక్కొని వెళ్ళాలి, లేదంటే ఒక మూల నుంచి ఇంకో మూలకి వెళ్ళిపోతాము. అది మళ్ళీ డబుల్ టాస్క్ అయింది మనకి. చలో చలో, కమాన్ గైస్, కమాన్. సెకండ్ గుంజన్ గాయ్స్, చూపిస్తాను. యాక్చువల్లీ ఇప్పుడు వాటర్ ఫ్లో ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ కింద నుంచి వెళ్దాము అని చెప్తున్నారు వీళ్ళు. సో ఇప్పుడు కింద నుంచి ఇలాగా. యాక్చువల్లీ సెకండ్ గుంజంలోనే మేము ప్రతిసారి వచ్చేది, లైక్ వాటర్ ఉన్నప్పుడు అంతా. ఇది కొంచెం ఫ్యామిలీ ఫ్రెండ్లీగా ఉంటుంది, అందరూ మునగొచ్చు ఇక్కడికి వచ్చేసి. మేము చాలా ఇయర్స్ ఇక్కడికి ఫుడ్ తెచ్చుకొని ఆఫ్టర్నూన్ అంతా ఇక్కడ ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట. చూడండి వాటర్ ఎంత మంచిగా వెళ్తున్నాయో. దిస్ ఈజ్ ద సెకండ్. థర్డ్ గుంజన్కి ఇప్పుడు మనం వెళ్ళడానికి చాలాసేపు పడుతుంది, చాలాసేపు నడవాలి. థర్డ్ గుంజన్కి వెళ్ళే దారి చాలా మంచిగా ఉంది, సో పీస్ఫుల్. దిస్ ఈజ్ అవర్ పాత్. సేమ్ ఇలానే వెళ్ళాలి మనం చాలా దూరము. డ్యూడ్స్ అసలు చూడండి, మొత్తం మామిడికాయ చెట్లే. ఆల్మోస్ట్ థర్డ్ గుంజన్కి రీచ్ అయిపోయాం డ్యూడ్స్. చాలా సౌండ్స్ వస్తున్నాయి, ఫుల్ మనుషులు ఉన్నట్టున్నారు. వాటర్ సౌండ్ కూడా వినపడుతుంది. సో లెట్స్ గో అండ్ సీ. ఈగర్లీ వెయిటింగ్. Dudes, the third Gunjan, and see the location. Wow! This is the third Gunjan, guys. అసలు యాక్చువల్లీ ఇక్కడ ఈ ప్లేస్ ఎవరికి తెలియదు ముందు. అటు సైడ్ ఏదో విలేజ్ వాళ్ళు మొత్తం అందరూ వచ్చేసినట్టున్నారు ఇటు సైడ్కి. చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఒక క్లిఫ్ ఉంటుంది, ఇక్కడ నుంచి పైకి దూకి ఫుల్ ఫన్ను. దిస్ ఈస్ ద క్లిఫ్ పాయింట్ డ్యూడ్స్. ఇది చిన్న దారి. ఇక్కడ మన వాళ్ళంతా చాలా మంది. చూడండి అసలు బాబా చాలా పెద్దది. చూడండి అక్కడ కొంతమంది ఉన్నారు. ఇక్కడ చాలా వాటర్ అంతా చాలా ప్లెయిన్గా ఉన్నాయి. ముందు ఇక్కడ ముళ్ళ కంపులంతా ఉండేటివి ఫ్యూ ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు చాలా మంచిగా ఉంది. అసలు లొకేషన్ చూడండి, క్రేజీ ఉంది. దిస్ ఈస్ ద వన్ ఐఎమ్ సేయింగ్. అసలు ఎంత పెద్ద వాటర్ బాడీ చూడండి. ఇప్పుడు కొంతమంది మన ఫ్రెండ్స్ దూకుతారంట. లెట్స్ సీ. సక్సెస్ఫుల్లీ వీ హ్యావ్ రీచ్డ్ థర్డ్ గుంజన్. 2 years తర్వాత నేను ఈ గుంజన్కి వస్తున్నాను. ఫుల్ ఎక్సైటెడ్. క్లిఫ్ నుంచి దూకి రచ్చ రంబాలనే ఇప్పుడు.
నువ్వు రాంగ్ దూగావు అవుడు అది రిపీట్రా చాలా ఇయర్స్ తర్వాత ఇంత ఫ్లో నేను ఎప్పుడు చూడలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. క్లిఫ్ జంప్స్ కూడా చాలా మంచిగా ఎంజాయ్ చేశాను నేను. సచ్ ఎ నైస్ టైం స్పెంట్. మనం అంత దూరం నుంచి నడిచి వచ్చే దానికి చాలా వాల్యుబుల్ టైం వీ హ్యాడ్ స్పెంట్ ఎట్ ద గుంజన్ 3. సచ్ ఎ లవ్. ద మెయిన్ థింగ్ ఏంటంటే ఈ వాటర్ మళ్ళీ రావు. వాటర్ చాలా ఫుల్గా ఉంది. నైస్ ఎక్స్పీరియన్స్. ఎవ్రీవన్ షుడ్ కమ్ అండ్ ఎంజాయ్. హ్యావ్ ఎ నైస్ టైం. టేక్ కేర్. బాయ్. ఒకప్పుడు